తెలుగు ప్రేక్షకులకు నమస్కారం. ప్రస్తుతం యువగలంపై స్పందించేందుకు మనతో గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు ఉన్నారు. ఆయన అడిగి మరి విషయాలు తెలుసుకుందాం. చౌదరి గారు ఎలా నడుస్తుంది యువగలం? ఫైనల్ గా ఈ రోజు విజయోత్సవ సభ రేపు జరగబోతుంది, దాని గురించి మీ స్పందన? యువగలం ఒక ప్రభంజనం లాగా సాగింది. బహుశా భారతదేశంలో ఎక్కడ లేనంత చైతన్యంతో లోకేష్ గారి పాదయాత్ర నడిచింది. ప్రభుత్వం ఎన్నో అడ్డంకులు కల్పించి అరాచకం సృష్టించి తప్పుడు కేసులు పెట్టి రాజ్యాంగ వ్యతిరేకంగా రాజ్యాంగ హక్కులు కూడా అరిస్తూ నిర్ణయాలు చేసినా కూడా ఇవాళ ఒక ప్రపంచంలాగా సాగింది. అనేక అవరోధాలు అధిగమించి ఈ రోజున 4000 కిలోమీటర్లు 400 రోజులు నడవాలన్న జైన్లో ముందుగా ఇవాళ ఏదైతే చంద్రబాబు గారిని అక్రమ అరెస్ట్ చేసి జైలు పెట్టినందువల్ల దాని షెడ్యూల్ కుదించడం జరిగింది. ఇవాళ మళ్ళీ ఎన్నికలు వచ్చేస్తున్నాయి కనుక దానికి సమాయత్తం చేయాలి కనుక విశాఖపట్నంతో ముగించేసి ఈ విజయయాత్ర ముందుగా జయభేరి కార్యక్రమం నడుస్తుంది. ఇక్కడ ఒకటి, లోకేష్ గారి పాదయాత్రలో సాధించిన విజయాలు ఏమిటనేది ఒక మెచ్యూర్డ్ పాలిటీషియన్ లాగా ఇచ్చిన హామీలు ఏ విధంగా అమలు చేయాలి, పేదరిక నిర్మూలనకు ఎలాంటి కార్యక్రమాలు చేయాలి, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల మధ్య వివిధ వర్గాల మధ్య ఉన్న సమస్యలు ఏంటి, వివిధ వృత్తుల వారు ఎదుర్కొన్న సమస్యలు ఏంటి, ఏ విధంగా రాష్ట్రం నష్టపోయింది, ప్రజలు దాని మీద ఒక కాన్సెప్ట్ బిల్డప్ చేసుకోవడం కోసం ఆయన కార్యాచరణతో ముందుకు సాగారు. గోరంట్ల బుచ్చయ్య చౌదరి చెప్తున్నారు చాలా గొప్పగా యువగలం సాగిందని, కానీ వైసీపీ నాయకులు చెప్తున్నారు నామకే వాస్తే యువగలం సాగేది. ఎవరు ఏ విధంగా నమ్మాలి? ప్రజల యొక్క మద్దతుతో, ప్రజల సహకారంతో, ప్రజలతోటి మమేకమై ఈ ఉద్యమం సాగింది. ఎక్కడ చూసినా మహిళలు, యువకులు, అనేక జాతుల వారు, అనేక వృత్తుల వారు, అనేక ప్రాంతాల్లో రాయలసీమ దగ్గర నుంచి ఉత్తరాంధ్ర దాకా బ్రహ్మరథం పడుతూ వచ్చారు. అదే జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కుడు కార్యక్రమాలకి ప్రైవేటు స్కూల్స్ మూయించి, ప్రైవేటు కాలేజీలు మూయించి, ఆ బస్సులు తెచ్చి ఆర్టీసీ బస్సులు ఉచితంగా తీసుకొని డ్వాక్రా మహిళల్ని, ఆశా వర్కర్ని, అంగన్వాడీ వర్కర్ని బలవంత పెళ్లిలాగా తోలుకొచ్చితే కూడా మొత్తం యాత్రలో ఫెయిల్యూర్ అయ్యి జనం మధ్యలో లేచిపోయిన సంఘటన చూసాం. 10,000 మంది కూడా రాక మధ్యలోనే జనం లేచిపోయారు. నిన్న బస్సు యాత్ర పెడితే ప్రజలు చేత్కరించిన సంఘటన చూసాం. మరి దానికి లోకేష్ గారి పాదయాత్రకి లేక చంద్రబాబు గారి యాత్రలకి ఒకసారి తేడా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజలు మేల్కొన్నారు. ఒక్కసారి నమ్మి దగాబడ్డాం, మోసపోయాం, రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేసే దుర్మార్గ పరిపాలన అంతం పలకాలని వాళ్ళు మద్దతు ఇస్తూ ఉన్నారు. వాళ్ళ ఒక నోటికి ఎంతకు వస్తే అంత మాట్లాడటం, పచ్చిబూతులు మాట్లాడటం ఆ పార్టీకి అలవాటే. పోయే కాలం దగ్గరకు వచ్చింది కనుక, పోయే రోజు లెక్కించుకుంటున్నారు కనుక తప్పుడు ప్రచారం చేస్తారు. గతంలో అయితే గోబెల్స్ ప్రచారం చేసి నమ్మించారు. ఒక్కసారి కోడికత్తి కేసుని నమ్మించారు, బాబాయ్ హత్య కేసుని నమ్మించారు. ఆ కేసులన్నీ బయటపడటం ఇవాళ తిప్పబడుతుంది, ప్రజలు గమనించారు. అందువలన వాళ్ళు ఏం మాట్లాడినా ప్రజల సహకారం, ప్రజల మధ్య నేను అనేక సార్లు పాల్గొన్నాను. ఎంత స్పందన, ఏనాడు లేనంత స్పందన. రామారావు గారితో 82లో పర్యటనలు చేసాం, మరలా ఈ చంద్రబాబు గారితో చేసాం, వాళ్ళు లోకేష్ గారితో చేసాం. మరి లోకేష్ గారి పాదయాత్రకు వస్తున్న స్పందన అనేక అద్భుతం, ఎంతో అద్భుతంగా జరిగింది. రేపటి సభ తర్వాత ఎన్నికల శంకారావం పూరించనున్నారు. ఒక గ్రాండ్ వేదిక రేపు ఏర్పాటు కానుంది. పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, లోకేష్ ముగ్గురుతో రేపు కార్యాచరణ రేపటి తర్వాత నుంచి ఎలా ఉండబోతుంది? రేపు ఈ శంకారావం, యుద్ధానికి శంకారావం పూరించినట్టే లెక్క. ఈ దుర్మార్గ పరిపాలన అంతం చేయడం కోసం ఈ శంకారావాన్ని ఉపయోగించుకుంటాం. ఇది అయిన దగ్గర నుంచి మొత్తం గేరప్ చేసుకుంటాం. అభ్యర్థుల నిర్ణయంలో కానీ లేక ప్రాంతాల వారీగా సామాజికంగా అందరికి న్యాయం చేసేలాగా కార్యాచరణ ముందుకు సమర్థమైన నాయకత్వాన్ని తీసుకొని 100% విజయం సాధించే కార్యాచరణతో మేము ముందుకు సాగుతాం. అలాగే ఈ తప్పుడు ప్రచారం చేసే గోబెల్స్ ప్రచారం చేస్తున్న వైసీపీకి ధీటుగా ఎదుర్కోవడం కోసం పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, చంద్రబాబు గారు యుద్ధ ప్రాతిపదికన కార్యకర్తలను సిద్ధం చేశారు. దాన్ని మేము సైనికుల్లాగా అమలు చేస్తాం. ఇది టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు చెప్తున్నమాట. ఏదైతే తాను కూడా అనేక దఫాలుగా యువగలం పాదయాత్రలో పాల్గొన్నానని, గతంలో ఎక్కడా జరగని ఏదైతే భిన్నంగా ప్రజల నుంచి స్పందన ఈ యాత్రలో చూడడం అయితే జరిగిందని బుచ్చయ్య చౌదరి చెప్తున్నారు. భవిష్యత్తులో ఇదే ఉత్సాహంతో తెదేపా అధికారంలోకి రావడం కూడా స్పష్టంగా కనిపిస్తుందని బుచ్చయ్య చౌదరి చెప్తున్నారు. యువగలం ఎండింగ్ సభ కేంద్రం నుంచి ప్రశాంత్, తెలుగు 1 న్యూస్.